శ్రీ రాఘవేంద్ర స్వామి మహిమ. శ్రీ రాఘవేంద్ర స్వామిగారు 16వ, 17వ శతాబ్దాలకు చెందిన గొప్ప మధ్వాచార్య గురువు, తత్వవేత్త మరియు భక్తి మార్గదర్శకుడు. ఆయన భక్తికి, అద్భుతాలకు మరియు మత ప్రచారానికి విశేషమైన ఖ్యాతి ఉంది. 1595లో తమిళనాడులోని భువనగిరి గ్రామంలో వెంకటనాథునిగా జన్మించిన ఆయన చిన్నతనం నుంచే అసాధారణమైన జ్ఞానం కలిగి వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, న్యాయశాస్త్రం మరియు ద్వైత వేదాంతంలో ప్రావీణ్యం సాధించారు. విద్యాభ్యాసంలో ప్రతిభ గల ఆయన వివాహితుడిగా జీవించినప్పటికీ జీవితాన్ని ధార్మికత, భక్తి మరియు త్యాగానికి అంకితం చేయాలని సంకల్పించి సన్యాసం స్వీకరించారు. ఆ సమయంలో ఆయనకు శ్రీ రాఘవేంద్ర తీర్థ అనే పేరు ప్రదానం చేయబడింది. ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ భగవంతుని భక్తి ద్వారా మోక్షాన్ని పొందడం గురించి బోధించారు. ఆయన జీవిత విధానం పరిపూర్ణ భక్తితో నిండి ప్రజలకు న్యాయం, నిజాయితీ మరియు ధర్మాన్ని బోధిస్తూ సాగింది. భక్తులు ఆయనను భగవంతుని ప్రతినిధిగా భావించి కొలుస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి అద్భుతాలు. శ్రీ రాఘవేంద్ర స్వామిగారు అనేక అద్భుతాలను చేసి భక్తులకు అనేక అనుగ్రహాలు అందించారు. వారి జీవితాంతం ధర్మ మార్గాన్ని పాటిస్తూ ప్రజలకు సత్సంగం ద్వారా భగవంతుని భక్తిని అందించారు. ఒకసారి ఓ భక్తుడు తీవ్రమైన దరిద్రంలో ఉన్నాడు. అతని బాధను చూసి రాఘవేంద్ర స్వామి తన తపోశక్తితో అతని జీవితాన్ని మార్చారు. భక్తుల కష్టాలను తొలగించేందుకు ఆయన అనేక రీతులలో ఆశీస్సులు అందించారు. మంత్రబలం ద్వారా రోగులను నయం చేయడం, ప్రకృతిపై అదుపు కలిగి ఉండడం, రాజులకు న్యాయబద్ధమైన మార్గదర్శనం అందించడం వంటి అనేక అద్భుతాలను చేశారని కథనాలు చెబుతున్నాయి. అనేక రాజులు, భక్తులు మరియు సాధారణ ప్రజలు ఆయన ఆశీస్సులను పొందారు. 1671లో శ్రీ రాఘవేంద్ర స్వామిగారు ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయంలో జీవ సమాధి, బృందావనం లో ప్రవేశించారు. భక్తుల నమ్మకం ప్రకారం ఆయన 700 సంవత్సరాలపాటు తపస్సులో ఉంటారని, ఇంకా భక్తులకు ఆశీస్సులు అందిస్తారని విశ్వసిస్తారు. ఈ కారణంగా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మయం అత్యంత పవిత్ర స్థలంగా భక్తులచే పూజించబడుతోంది. శ్రీ రాఘవేంద్ర స్వామి బోధనలు జీవితాన్ని సకారాత్మకంగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. ఆయన భగవంతునిపై విశ్వాసముంచి ధర్మ మార్గంలో నడుచుకుంటే భగవంతుడు మీ జీవితాన్ని చూసుకుంటాడు అని బోధించారు. కర్మను అనుసరించి జీవించాలి కాని భగవంతుని భక్తిని మరిచిపోవద్దు. భక్తి, ధర్మం మరియు నిజాయితీతో జీవిస్తే మనస్కు శాంతి లభిస్తుంది. భగవంతునిపై సంపూర్ణ విశ్వాసముంచినప్పుడే నిజమైన భక్తి కలుగుతుందని ఆయన ఉపదేశించారు. ఈ బోధనల వలన భక్తులు ధర్మబద్ధంగా, నిష్కపటంగా జీవించేలా మారతారు. శ్రీ రాఘవేంద్ర స్వామి ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః మంత్రాన్ని జపించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని, భక్తికి అండగా నిలుస్తారని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయం భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతిరోజూ పూజలు, అభిషేకాలు, సాంప్రదాయ ఉత్సవాలు నిర్వహించబడతాయి. లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఆయన బృందావనం దర్శించడానికి వచ్చి ఆయన ఆశీస్సులు పొంది తమ సంకల్పాలను నెరవేర్చుకుంటారు. భక్తుల నమ్మకం ప్రకారం ఆయన ఆశీస్సులను పొందినవారు కష్టాలను అధిగమించి శ్రేయస్సును పొందుతారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మహిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవిత కథలు, అద్భుతాలు మరియు ఉపదేశాలు భక్తుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన భక్తులపై తన తపోశక్తితో మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారని, భక్తులు ప్రేమ, భక్తితో ఆయనను ప్రార్థిస్తే వారి సంకల్పాలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులపై తన అనుగ్రహాన్ని శాశ్వతంగా కలిగించాలి. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.